దిబ్బు దిబ్బు ఇది చూడండి, ఇది ఈడుంటే మనకు వాళ్ళు ఉరికెత్తుతున్నారు. చిన్న మీటప్ లాగా అయితే ప్లాన్ చేసినాము. సో ఈ మీటప్ పెట్టేకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చినారు. సో ఆ స్టేజ్ ఎక్కి మనం మాట్లాడబోతున్నాము. సో గాయస్ ఇప్పుడైతే క్లాస్ అయిపోయింది. ఆడిటోరియం డౌట్ ఉందన్నమాట. అంటే మీరు నమ్మకండి, క్లాస్కే వాడు మళ్ళీ క్లాస్కి పోయి ఇచ్చినా కానీ. సో తప్పకుండా మీటప్కి అయితే వచ్చి సక్సెస్ చేయండి, ఆ బాధ్యత మీదే. ఇంకా గుడ్ మార్నింగ్ యూట్యూబ్, నమస్తే ఎల్లరికం, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. వన్స్ అగైన్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్. సో ఈరోజు వచ్చేసి లైక్ ఏ డే ఇన్ మై లైఫ్ అనమాట. అంటే ఒక మీటప్ అయితే ప్లాన్ చేసినాం. సో ఆ మీటప్ ఇంకా డేట్ ఇంకా టైం ఏంది మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే చెప్తా. అంటే లైక్ మీటప్ అంటే ఎందుకురా సడన్గా అంటే మనకి రీసెంట్గానే 10K సబ్స్క్రైబర్స్ హిట్ చేసినాం. థ్యాంక్ యూ ఎవ్రీవన్ టు గెటింగ్ మీ అప్ టు 10K. సో ఈ 10Kలో ఆడుకోకుండా త్వరలోనే 100K కూడా హిట్ చేస్తాం అనేసి ఒక చిన్న కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. సో గాయస్ జస్ట్ నౌ వీ హ్యాడ్ ఎంటర్ టు కాలేజ్. టైం వచ్చేసి 9:35 అయింది అండ్ ఫుల్ జనాలు. 9:45కి క్లాస్, జస్ట్ 10 minutes మోర్ క్లాస్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనకి క్లాస్ డి బ్లాక్లోనే అనమాట. సో దిస్ ఈజ్ అవర్ డి బ్లాక్. సక్సెస్ఫుల్లీ క్లాస్ కంప్లీటెడ్. సో గాయస్ ఇప్పుడైతే క్లాస్ అయిపోయింది. ఆడిటోరియం డౌట్ ఉందన్నమాట. అంటే మీరు నమ్మకండి, క్లాస్కే వాడు మళ్ళీ క్లాస్కి పోయి ఇచ్చినా కానీ. సో ఇప్పుడు మీరు ఎంతమంది జనాలు వస్తారు నాకైతే ఐడియానే రావట్లే మీటప్కి. సో మీరందరూ ఎంతమంది వస్తారో కింద కామెంట్లో ఎస్ అని పెట్టండి. సో ఇప్పుడైతే వెళ్ళి ఒక 2 ఆడిటోరియం చూసి, ఆడిటోరియం కానీ కాన్ఫరెన్స్ రూమ్లు కానీ, సో ఆ వెన్యూని మీకైతే ఈ వీడియో ఎండ్లోపు చెప్తాను. డేటు టైము మొత్తం అంతా కూడా. సో ఇది వచ్చేసి సెమినార్ హాల్ అనమాట. సో ఇది వచ్చేసి సెమినార్ హాలు ఎల్ బ్లాక్లో అంటే సివి రామన్. సో కెపాసిటీ 100 అంట ఇది. సో ఆ స్టేజ్ ఎక్కి మనం మాట్లాడబోతున్నాము. సో తప్పకుండా మీటప్కి అయితే రండి, సక్సెస్ చేయండి. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టేజ్ ఎక్కి ఫస్ట్ టైం మాట్లాడుతున్నా. సో తప్పకుండా సక్సెస్ చేయండి అబ్బా. సో ఇంతమంది మనం వెళ్ళిండే సెమినార్ హాల్ వచ్చేసి ఇదే అనమాట. యాపిల్ స్టోర్ ఉంది కదా. సో సివి రామన్ భవన్లో ఎంటర్ అవ్వగానే యాపిల్ స్టోర్ ఉంటుంది. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళంగానే అది సెమినార్ హాల్ ఇంతమంది వెళ్ళిండేది. సో ఇది జస్ట్ 100 మెంబర్స్కి మాత్రమే. సో ఇప్పుడు మనం చూసిండే సెమినార్ హాల్ కెపాసిటీ వచ్చేసి 100 మెంబర్స్ అంట. ఎందుకో సరిపోరేమో అనిపించింది. అందుకు బీబీఏ బిల్డింగ్లో ఇంకోటి ఉంటుంది సేమ్ ఇట్లాంటిది, ఇంకొంచెం పెద్దదంట. సో ఒకసారి అది కూడా చూస్తే చూద్దాం. ఈ బీబీఏ అంటే ఏ బ్లాక్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఏ బ్లాక్ నుంచి ఎగ్జాక్ట్లీ ఇది ఏ బ్లాక్లో బ్యాక్ సైడ్ అనమాట. ఇక్కడ రాగానే ఇదే బీబీఏ బిల్డింగ్ ఉంటుంది. మనకి ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో పార్సల్స్ అన్నీ అక్కడ తీసుకోవాలన్నమాట. దాని ఆపోజిట్లోనే ఇక్కడ ఉంటుంది. ఇదే బీబీఏ బిల్డింగ్. దీంట్లో ఒక ఆడిటోరియం అయితే ఉంది. ఈ ఆడిటోరియం సెట్ చేద్దాం అనేసి వచ్చినాము, చూద్దాం. సో గైస్ ఇక్కడ బీబీఏ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఈస్ట్ హాల్ అనేసి ఉంటుంది. సో ఇది వచ్చేసి సెకండ్ వెన్యూ. రెండిట్లో ఏదో ఒకటి ఫైనలైజ్ చేయాలి. ఏసీ మొత్తం అంతా ఏసీ చల్లగా ఉంటుంది. నేను స్టేజ్ ఎక్కి మాట్లాడితే మీరు అమ్మ ఈలలేసి సాగొట్టేళ్ళ ఎవర్రా అనుకోల్లా, అట్లా ఈలలేండి. ఓకేనా, సక్సెస్ చేయండి మీటప్ని. ఇదైతే కెపాసిటీ 200. మీరు 200 వస్తారు 100 వస్తారు నాకైతే అర్థమే కాలే. సో ఈ మీటప్ పెట్టేకి మెయిన్ రీజన్ ఏంటంటే మనకి 10K సబ్స్క్రైబర్స్ వచ్చినారు. చాలా రోజుల నుంచి మీట్ అవ్వాలా అనేసి చాలా ఫ్రెషర్స్ కూడా మెసేజ్ చేసినారనమాట. సో మన ఇన్ఫ్లుయెన్సర్స్ వీడు హర్షగాడు అండ్ మన రంజిత్ బ్రో ముగ్గురం కలిసి ఒక చిన్న మీటప్ లాగా అయితే ప్లాన్ చేసినాము. సో తప్పకుండా వచ్చి సక్సెస్ చేయండి. లిటరలీ ఇది వచ్చేసి నాకు స్టేజ్ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. ఎట్లుంటుందో ఐ కాంట్ ఇమాజిన్.
సో ప్లీజ్ డూ సక్సెస్ బ్రో. సో ఏ బ్లాక్లో కూడా ఇంకొక ఆడిటోరియం అయితే ఉంది. ఆడిటోరియం అంటే అది ఒక హాల్ లాగా, సెమినార్ హాల్. ఏ బ్లాక్లో ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ మీ అందరికీ తెలిసి ఉంటుంది అనేసి అది చేద్దాం అనుకున్నా. చూద్దాం అక్కడ కెపాసిటీ ఎంత ఉందో చూసి ఫైనల్ చేసేద్దాం ఏదో ఒకటి ఫైనల్ మూడిట్లో. సో మొత్తం క్యాంపస్ అంతా అడ్మిషన్స్తో కలకల్లాడిపోతుంది. వీళ్ళంతా నార్తోళ్ళు. సో గైస్ ఆ 3 ఆడిటోరియంలలో ఏదో ఒకటి అయితే ఫైనలైజ్ చేసేద్దాం ఈ వీడియో ఎండ్ లోపు చెప్పేస్తా. హర్ష గారు చూడండి ఏం గేమ్ ఆడుతున్నాడో చూపిస్తా. అరే చిన్న చిన్న పోరగాలనే ఏం కదరా, దాన్ని కూడా గుద్దీసివే, ఏం టాలెంటెడ్ రా. సో గైస్ ఇప్పుడు వచ్చేసి టైం 2:45 అయింది ఎగ్జాక్ట్గా. 2:45కి మనకు కూడా క్లాసు. సో ఇక్కడ కొంచెం లేట్ అయిపోయింది, పర్లేదు. క్లాస్కి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు క్లాస్కి వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా. అంటే ఏ ఆడిటోరియం అనేసి ఇంకా నాకైతే అర్థం కావట్లే. ఒకసారి మీరు కామెంట్లో క్లారిటీ ఇవ్వండి నాకు ఎంతమంది వస్తారు ఏందనేసి. అస్సలు ఐడియానే రావట్లే ఎంతమంది వస్తారు అన్నట్టు మీటప్కి. సో కామెంట్లో వేసుకోండి, దాన్ని బట్టి మనం ఏ ఆడిటోరియం మాట్లాడాలనేది చూద్దాం. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఏదన్నా పని చేసుకోరా బేవకు. గైస్ ఇప్పుడు వచ్చేసి టైం 4:45 ఏంది, 4:45 6 అవుతుంది. సైడ్ చూడండి 7. సో ఓకే, నెమలు చూడండి కార్ మీదకి ఎక్కింది. ఇప్పుడేంది, ఇగో ఇట్లా ఫోటోషూట్ చేద్దామా? చేయి మీద అది రాల్లా? వచ్చింది ఉండు. రోవంత చేయొద్దు, రోవంత కొంచెం అది ఇక్కడ చూడు. అబ్బా పికాక్ నెమలమ్మా, ఇక్కడ. హలో నెమలి బ్రో నెమలి పర్ఫెక్ట్. అదేంద్ర అట్లా చూస్తుంది, అదేంది పిత్తిరి సారి ఊరి నా ఉడుకులంతా అందిస్తుంది. ఏంది దిక్తా ఏం రా ఇదేంద్రా? కాదురా రిత్విక్, జూలీ అన్నావా? ఉరుకుతాడా వీడు? ఇదిగో ఏంద్రీ ఇది నా యాంగిల్ వస్తుంది. ఇది చూడండి, ఇది ఉంటే మా వెనక వాళ్ళు ఆడు ఉరికెత్తుతున్నారు. కాదు హాస్టల్కి పోతారు ఇంక అట్లా ఉరికెత్తుకుంటా. హాస్టల్కి పోతారు ఏంది ఉరికెత్తుకుంటా. ఇది చూడండి మా వెనక ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తుంది. ఇప్పుడు దీంతో ఏం చేస్తారో చూపిస్తా. అగోండి ఇప్పుడు ఏం చేస్తారు, వెనకలు కాదు ఏడా ముందరా. అమ్మని అమ్మ పడేసావు. ఫాస్ట్ ఇగో తప్పని పడేవు నీళ్ళలో జారి ఆడన్నా. డిచ్ అయ్యి రావట్లేదా? ఏదో అనుకుంటే ఏదో అయ్యింది. టేక్ 2 రెడీ. నేను కదరా వీడేంది, వీడు అట్లా తిప్పి పూజకి వీళ్ళు ఎత్తాడంట. సాల్తీ సప్ప ఎవరు రేడు దిప్పు నువ్వు కావాలని చేసావు కదా, కావాలని చేసాడు. వచ్చింది వీడు కావాలని
every time you're ఫాస్ట్ ఫాస్ట్ నువ్వు పోలేదు కదా, నేను పోయినా లేవు, నేను ఎప్పుడు పోయావు? ఇది తడిసింది ఉప్తాలి పో బా, నా కోపిట్లేదు పో 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 మూసుకొని పో. ఆగు నువ్వు ఆగు మౌనిక ఆగు. పోయింది నేను చెప్పాను. మౌనిక ఫోన్ చేస్తావు చెప్తా. సో గాయస్ మీటప్ అయితే ఇంకా డిసైడ్ కాలే, మేబీ 7th కూడా కాదేమో, పోస్ట్ పోన్ అయ్యేటట్లుంది. ఇదైతే 8th or 9th అయితే ఫిక్స్ చేసేద్దాం ఏదో ఒకటి. సో ఇంకా తినేసిన ఇప్పుడే, డిన్నర్ కూడా అయిపోయింది, రూమ్కి వెళ్ళి స్లీప్ వేయాలన్నమాట. ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ప్లీజ్ డూ కన్సిడర్. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియోలో కలుసుకుందాం. సో అంతవరకు బాయ్.